13, 14 నెలలు అయింది కదా సార్. ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నారా? వంటను విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి అందుబాటులో ఉన్నారా ఎమ్మెల్యే గారు? ఇప్పుడు అందుబాటులో అంటే వాళ్ళ మనుషులు ఉన్నారు, 10 మందో 20 మందో. వీక్లీ ఒక 2 రోజులు ఉంటాడు ఇక్కడ. వచ్చినప్పుడల్లా పెద్ద పనులు పడవు. ఎందుకంటే చౌదరి గారి స్టేటస్ వేరు. ఆయన ఏ ఎంపీఓ, రాజ్యసభ మెంబరో లేదా పార్లమెంట్ గారి నుంచోనో ఆ స్థాయిలో గల మనిషిని ఆయన. లేదా ఎమ్మెల్యే ఇచ్చారు, గెలిచారు, కనీసం మంత్రి ఇస్తే ఆయనకి ఎనీ టైం రాత్రి పగులు వర్క్ కావాలి. హీ వాంట్స్ బిజీ. ఖాళీ కొంచెం మామూలుగా ఆయనకి ఇష్టం ఉండదు. మన పదవి సరిపోవట్లా. పదవులు ఏముంది ఎమ్మెల్యేకి పని? పెద్ద పని ఉండదు ఎమ్మెల్యేకి. నా మనసులో ఆయనైతే ఏమనుకుంటున్నాడో చౌదరి గారు నాకు తెలియదు, కానీ నాకైతే ఆయనకి సూటబుల్ పోస్ట్ కాదని నేను మొదటి నుంచి అంటున్నా. బాబు గారికి కూడా చెప్పాను. మరి ఫ్యూచర్ ఎట్లా జరుగుతుందో చూడాలి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎస్సీలు ఎక్కువ ఉంటారు, ముస్లిం మైనారిటీలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు, బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అయితే వీళ్ళందరినీ కాదని వేరే సామాజిక వర్గానికి చెందిన ఆయన్ని అది బీజేపీ తరఫున తీసుకురావటం, పైగా భారీ మెజారిటీతో 47,000 మెజారిటీతో గెలవటం చాలా ఆశ్చర్యంగా ఉంది. జనానికి కూడా చాలా ఆశ్చర్యం. ఒకటండి, అదే చౌదరి గారు కనుక క్యాండిడేట్ లేకపోతే నా ఆలోచన విధానం వేరే ఉండేది. చౌదరి గారు నాకు మంచి సన్నిహితుడు, 10 మందికి ఉపయోగపడతాడు, పేదోళ్ళకు కూడా ఆదుకుంటాడు అనే ఆలోచనతో ఎప్పుడైతే ఆయనకి 5ంటికి అనౌన్స్ చేశారో కంప్లీట్గా నా మైండ్ ట్యూన్ మారిపోయి చౌదరి గారు ఉన్నారు, చేద్దాం, సరే ఎవరైతే నియోజకవర్గం బాగుపడాలి. పరిస్థితి చూస్తుంటే ఆయనకి వర్క్ లేదు. ఈవెన్ ఒక విషయం నేను బాబు గారికి కూడా చెప్పా. ప్రభుత్వ అధికారులు ఏ రకంగా జగన్కి సహాయం చేశారు. అవుట్లెట్ రేపు మనకి గవర్నమెంట్ రాకపోతే మనకి నష్టం జరుగుద్ది, మా ఉద్యోగాలు పోతాయి, జైలు పాలు అవుతామని భయపడకుండా ఉద్యోగులు అంతా సహకరించారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు చంద్రబాబు గారు ప్రభుత్వంలో 60% అది ఏ శాఖ అయినా అవును, పోలీస్ డిపార్ట్మెంట్ అవుని, ఇంకోటి అవుని ప్రభుత్వానికి అనుకూలంగా గట్టిగా పనిచేయట్లా. కానీ ఒక మాట చెప్పండి, ఇప్పుడు 2009 ఎలక్షన్లో నుంచి తీసుకుందాం. 2009 ఎలక్షన్లో 153,000 మంది ఓటర్లు ఓటు హక్కును వాడుకున్నారు. 2014లో కూడా దాదాపుగా 1,54,000 వాడుకున్నారు. అలాగే 2019లో కూడా 153,000 సుమారుగా ఇదే ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. 2024లో 18,000 మంది ఓటర్లు అదనంగా తమ ఓటు హక్కును వాడుకున్నారు. కానీ మెజారిటీ చూస్తే 47,000 మెజారిటీ వచ్చింది. ఎలా సాధ్యమైంది? అది విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేని సామాజిక వర్గంలో ఆ సామాజిక వర్గానికి సంబంధించి పోటీ చేసి బీజేపీ తరఫున అంత మెజారిటీతో గెలవటం ఇక్కడ ఎలా సాధ్యమైందంటారు? బీజేపీ పార్టీని గతంలో చాలాసార్లు ఇక్కడ కంటెస్ట్ చేసింది, డిపాజిట్ రాలా, ఎప్పుడు రాదు కూడా. అదే అంటున్నా, డిపాజిట్ రాంది ఎప్పటికీ రాదు అది. కానీ ఏంటంటే మేము అట్లా ప్రజల్లోకి తీసుకెళ్ళాం. చౌదరి ఈజ్ ఎ గుడ్ జెంటిల్మెన్, పేద వర్గాలు మధ్యతరగతి కుటుంబాలకు బాగా ఉపయోగపడతాడనే ఆలోచనతో మా వంతు మేము కష్టపడ్డాం. చౌదరి గారు కూడా పర్సనాలిటీ ఉంది ఆయనకి, దాంతో ఎట్టా గాలి కూడా ఉంది, ఎదురు గాలి నడుస్తుంది జగన్మోహన్ రెడ్డికి, దాంతో ఆయన బయటపడ్డాడు తప్ప మామూలుగా అయితే బీజేపీ పార్టీ ఇక్కడ రావటం 8-9 కన్నా ఎక్కువ రావాలి. మీరు ఎలా కన్విన్స్ అయ్యారు? మీకు సీట్ లేదు, సుజనా చౌదరి గారికి ఇస్తున్నాం ఇక్కడ సీట్ అంటే, బీజేపీకి ఇస్తున్నాం అంటే మీరు ఎలా కన్విన్స్ అయ్యారు? నా వంతు నేను మా ముస్లింతో కానీ ఎస్సీలే కానీ, ఎస్సీలు కూడా నేనంటే చాలా అభిమానంగా ఉంటారు, ముస్లిమ్స్ ఎట్టాగా ఉన్నారు. నాకు వేరే క్యాస్ట్లో కూడా అట్లా టచ్ చేస్తున్నాయి. నేనంటే గౌరవం ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, 100 శాఖల్లో. చాలామందికి ఇంటింటికి వెళ్ళి రాత్రి పగులు నేను వ్యాన్ ఎక్కి రోడ్ల మీద ప్రచారం చేసే వ్యక్తిని కాదు నేను. ఎక్కడైతే ఓటింగ్ ఉంటుందో పేద మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయో వాళ్ళకి నచ్చచెప్పి, ఇప్పుడు వైసీపీ నుంచి క్యాండిడేట్ కుర్రోడు సరిపడు, ఈవెన్ దో ఈజ్ ఎ ముస్లిం, ద క్యాండిడేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఈజ్ నాట్ కరెక్ట్ అనే భావంతో ఆయన గెలవడు అనే ఆలోచనతో చౌదరి గారిని గెలిపిస్తే మా అందరికి ఉపయోగపడతాడా, నియోజకవర్గాన్ని బాగా చేస్తాడు, మంచి హైలీ ఇన్ఫ్లుయెన్స్ పర్సనాలిటీ అని చెప్పి మా వంతు మేము కృషి చేసాం. అది ఎంతవరకు జరిగిందో రిజల్ట్స్ని బట్టి తెలుస్తున్నాయి. ఇన్ ఫ్యూచర్లో
నేను చంద్రబాబు గారికి కూడా చెప్పా, మంత్రి ఇస్తే ఆయనకి పదవి ముఖ్యం కాదు, ఆయనకి బిజీనెస్ కావాలి, మంచి బిజీ ఉండాలి. ఆయన మంత్రి ఇచ్చాడు అనుకోండి, చేయి నిండా పని ఉండేది, ఆ ఫైల్ అని ఈ ఫైల్ అని చాలా సమస్యల పరిష్కారం కూడా అయ్యాయి. క్యాండిడేట్గా ఆయన కూడా హ్యాపీగా ఉండేవాడు. ఆ ఎమ్మెల్యే ఇస్తే ఏముంటుంది? మీకు ఏదైనా బెనిఫిట్ జరిగిందా సార్ 2024లో మీరు సుజనా చౌదరి గారిని ఇక్కడ నిలబెట్టడానికి, మీరు ఒప్పుకోవడానికి మీకు ఏదైనా బెనిఫిట్ జరిగిందని ఒక టాక్, ఎంతవరకు నిజం అది? ఇప్పుడు పార్టీలో ఉన్నాం, తెలుగుదేశంలో అన్ని సినిమాలాగా చూస్తున్నాను నేను. తెలుగుదేశం ఏం చేస్తుంది, వైసీపీ ఏం చేస్తుంది, ప్రజలు ఏం చేస్తున్నారు, సమస్యలు ఎక్కడ పరిష్కారం అవుతుంది. గతంలో ఇక్కడ ఉపేంద్ర లాంటి కరోనా నాయకుడు, చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఆయన అల్లుడు రాజగోపాల్ మనకు అన్యాయం చేశారు. నేను ఓపెన్గానే ప్రెస్ మీట్ పెట్టి నిన్ను గెలవనివ్వను అన్నా, ఎన్ని కాస్ట్ గెలవనివ్వను అన్నా. గెలిచాడా? నువ్వు వెళ్ళిపోవాలా, బెదానికి గ్యారెంటీగా పారిపోతారు మామ అల్లుడు అన్నావు, పారిపోవాలా. ఇప్పుడు వీళ్ళకి ఏం తెలుసు, కొంతవరకు సహిస్తాం. వీళ్ళు మనకన్నా అనుభవం కలిగిన వాడు కాదు, డబ్బులో నేను వెనకాడే మనిషిని కాదు. గౌరవం ఉంది ప్రజల్లో, మహిళల్లో కానీ, ఎస్సీలో కానీ, ముస్లిమ్స్ కానీ, బీసీలు కానీ. నాకున్న స్నేహాలు, నాకున్న పరిచయాలు, నేను పనిచేసి ఉన్న నియోజకవర్గంలో. వన్ టౌన్ అంటే పేద మధ్యతరగతి కుటుంబాలు. చంద్రబాబు గారికి కూడా 100 సార్లు చెప్తా, సార్ ఈ నియోజకవర్గం పేద నియోజకవర్గం, మీరు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి అని చెప్తుంటా. ఇది కూడా ఎన్నికలు అయినాక మీరు చంద్రబాబు గారిని కానీ లోకేష్ గారిని కానీ కలిసారా? ఏం చెప్పారు? ఏమైనా హామీ ఇచ్చారా మీకు పదవి ఏదైనా ఇస్తామని? నేను అట్లా అడిగే వ్యక్తిని కాదు, అది ఇవ్వండి ఇది ఇవ్వండి. నియోజకవర్గ సమస్యలు చెప్తా వాళ్ళు ఇద్దరికి కూడా. నాకు పదవి వాళ్ళు ఇచ్చినా ఇవ్వనా నాకు పెద్ద ఖర్చు వచ్చేది ఉండదు. ఎమ్మెల్యే ఉంటే అది వేరు. ఎమ్మెల్యేలు చాలామంది చేశారు ఇక్కడ. నేను ఫాస్ట్ ట్రాక్ ఎమ్మెల్యే. ఆఫీసర్ని కలెక్టర్ దగ్గర కానీ, పోలీసు వాళ్ళ దగ్గర కానీ, మిగతా అధికారుల దగ్గర కానీ ఈ పని చేయాలంటే చేసి తీసుకొచ్చేవాడిని. అది ముఖ్యమంత్రి గారి సహకారంతో, మంత్రుల సహకారంతో. ఇప్పుడు ఆ వాతావరణం లేదు. ఏంటి మీకు అసంతృప్తి కలిగించింది ఏంటి? ఇప్పుడు అధికారులు సహకరించట్లా, పోలీసు వాళ్ళు సరిగ్గా చేయట్లా. మీ మాట వింటలేదా? నా మాట కాదు, నేను ఎంతవరకు చెప్తా, ఒకటి రెండు చెప్తానేమో. లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఫెయిల్ అయింది అనేది కూడా డీజీపీ గారు ఆలోచించాలి, ముఖ్యమంత్రి గారు చూడాలి, హోంశాఖ మంత్రి గారు చూడాలి. అన్నీ ఫెయిలే కదా. ఏమైంది? ఏడాది పాలన ఫెయిల్ అంటున్నారా మీరు? లా అండ్ ఆర్డర్ ఉండాల్సిన రీతిలో లేదు. లా అండ్ ఆర్డర్ చంద్రబాబు గారి సమయంలో చాలా బుల్లెట్ లాగా ఉండాలి, అట్లా లేదు. అంతకుముందు మార్కు కనపట్లా. ఇంతకుముందు డిసిప్లిన్ పార్టీ కదా చంద్రబాబు, వన్ ఆఫ్ ది డిసిప్లిన్ లీడర్. మరి అప్పుడు జరిగేది ఇప్పుడు జరగట్లా.